జూలై 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవ్వలేసి చూద్దాం. వృశ్చిక రాశి వారికి 1, 2, 3, 4, 5 కూడా బోల్తానే పడ్డాయండి. వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వాళ్ళంటే తేలు పట్టినట్టు పడతారండి. కానీ ఈసారి మొత్తానికి బోల్తా పడినట్టే అయిపోయిందండి వృశ్చిక రాశి వారు. ఇప్పటికి 1, 2, 3 ఇప్పటికి సొంత అన్నతమ్ములకి కూడా నమ్ముకోవాలంటే కూడా ఒకరికొకరిని నమ్మకుండా అయిపోయారండి ఈ వృశ్చిక రాశి వాళ్ళు. అట్లా అయిపోయారు. కానీ ఇప్పుడన్నా అందరూ ఇప్పుడు కలిసి ఉందామనే టైంలో ఇట్లా బోల్తా పడ్డాయి. ఒక్కడు కూడా అన్నతమ్ముల దాంట్లో సరిగా పైకి వస్తలేరు. ఎంతమంది ఉన్నా అన్నతమ్ములు అండి. కాచారు గాణమారేతో ఖుదా క్యా కరే అన్నట్టు ఉంది. దానికన్నా మించి ఏం లేదండి. ఇది కొన్ని రోజులు ఇంకా మీకు అష్టమ దళితం ఉంది వృశ్చిక రాశి వారికి. ఈ వృశ్చిక రాశి వారికి కొన్ని రోజులు పోతే మీ దళితం మొత్తం దూరం అయిపోతుందండి. కానీ మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతాయి. ఇంకా మీరు ఒక ఊరు విడిచి ఒక ఊరికి మీరు బతకనికి వచ్చారు. బతకనికి వచ్చినా కానీ మీ ఇల్లు ఒక జాగా పిల్లల ముఖం చూసి ఏదో ఇక్కడ మన పట్టణంకి వచ్చి లేకుంటే మనం పల్లెటూరు ఏదో ఒక ఊరికి పోయి ఏదో మనం ఉండడానికి ఒక గూడు కట్టుకోవాలి, ఒక జాగా తీసుకోవాలి, మన ఫ్యామిలీ అందరం మంచిగా బతకాలి, ఒక అన్నతమ్ముల అందరం ఒక జాగాలో ఉన్నట్టు, పాతది ఇడవద్దు, కొత్తది పట్టవద్దు. ఏమంటే కొత్తదంటే పిల్లలకి అవుతుందేమో, పాతది మనం మా నాయన మా తాతలు సంపాదించింది ఆ ఇల్లు జాగా అది మనం పెట్టుకొని దానికి పైకి తెద్దామని మీ మనసులో అనుకుంటున్నారండి. అది తప్పకుండా అవుతుందండి. వృశ్చిక రాశి వాళ్ళు చాలామంది మీరు చాలా తెలివిమంతులు. ఒకరి భేదము బెల్లం పెట్టి మెల్లగా కూర్చుకుంటారండి. మీ భేదము తొందరగా వేయారండి. అట్లాంటి మనుషులు మీరు. కానీ మీ అదృష్ట రేఖ బాగుందండి. అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ తొందరపడకుండా నిదానంతో చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు. మీ అనుకున్న పనుల్లో కానీ బాగుంది. వచ్చిన కోడల వల్ల కొడుకులు చేతికొచ్చిన వల్ల కానీ వాళ్ళతోటి కూడా మీరు బాగుపడే యోగం ఉంది. ఇంకా మీ భార్యతోటి, మీ పిల్లలతోటి, కోడళ్ళతోటి, అందరితోటి, మీ ఫ్యామిలీతోటి మీరు చాలా బాగుపడతారండి. ఏమంటే మీ ఆరోగ్యానికి కొద్దిగా దెబ్బ తినుకుంటూనే ఉంటారు. ఆరోగ్యం 4 రోజులు మంచిగా ఉంటుంది, 4 రోజులు చెడు ఉంటుంది. ఎందు గురించి అండి మీరు మందు తాగుతారు, అక్కడే తిరుగుతారు, ఇక్కడే తిరుగుతారు. 4 టెన్షన్లు పెట్టుకోకండి. 4 టెన్షన్లు ఉన్న మనిషి ఏమవుతాడు? ఆ దిమాకు ఎక్కడ పని చేయదండి. మనం ఏం చేయాలి? పొద్దుగల లేచి ఓం నమ శివాయ శంభో శంకర అని దేవునికి దండం పెట్టండి. జై శ్రీరామ్ అనండి. మీ పొట్ట తిప్పలం కోసం మీరు వెళ్ళండి. ఏ దుఃఖం రాదు, ఏం దుఃఖం రాదండి. మనము టైంకి టైం పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏం చేస్తారు? ఏ టైంలో తినాలి ఆ టైంలోనే తింటారు. 1 గంట విశ్రాంతి తీసుకుంటారు. ఈ రాశి వాళ్ళు అందరూ ఎవరైనా కానీ ఇలా పని చేస్తే ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా మీరు పైకి వస్తారండి. మీరు అనుకున్న పనులు తప్పకుండా అవుతుందండి. జై శ్రీరామ్.